హల్లెలూయా. అంటే బిడ్డల్ని మనము చేర్చుకుంటున్నాము, బిడ్డల భవిష్యత్తును మనము తీర్చిదిద్దుతున్నాము అనేసి అంటే బిడ్డలు మనం చేర్చుకుంటున్నామంటే ఎవరిని చేర్చుకుంటున్నాం చెప్పండి? దేవుని చేర్చుకుంటున్నారు. హల్లెలూయా, హల్లెలూయా. మీరు మరి ఈరోజు ఏం చేస్తున్నారంటే మీరు కథలు చెప్పడం కాదు, కానీ మీరు వారిలో ఏం చేస్తున్నారంటే విత్తనాలు వేస్తూ ఉన్నారు. హల్లెలూయా. మీరు అనుకోవచ్చు నేను ఏదో బైబిల్ స్టోరీ చెప్తున్నాను, ఏదో బైబిల్లో వాక్యాలు చెప్తున్నాను అని అనుకోవచ్చు, కానీ మీరు ఏం చేస్తున్నారంటే రాబోయే తరము వారి భవిష్యత్తు కొరకు దేవుని యొక్క వాక్యమనే విత్తనాలు వేస్తూ ఉన్నారు. హల్లెలూయా. అందుకే మార్కు సువార్త 4:14 ఉంది, విత్తువాడు వాక్యమును విత్తుచున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. మీరు ఏం చేస్తున్నారండి? మీరు చెప్పే ప్రతి వాక్యము కూడా ఒక పిల్లవాడి హృదయం అనే పొలములో మీరు వాక్యాన్ని విత్తుచున్నారు. విత్తిన విత్తనం అలాగే ఉండదు, కానీ మొక్క వస్తుంది, అది పెరుగుతుంది, పెద్దదవుతుంది, పువ్వులైతే పువ్వులు పూస్తుంది, కాయలైతే కాయలు కాస్తుంది, అనేకులకు ఆశీర్వాదకరంగా ఉంటుంది. హల్లెలూయా. మీరు వాక్యం అనే విత్తనము విత్తిన తరువాత ఆత్మీయంగా వారు పెరిగి రాబోయే దినాల్లో వారు అనేకులకు ఆశీర్వాదకరంగా మారబోతున్నారు. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి మీరు అందరూ ఈ సమయంలో ఏం చెప్పాలి అంటే నేను విత్తనాలు వేస్తూ ఉన్నాను. చెప్పండి, ఎవరిలో వేస్తూ ఉన్నారు? వారి హృదయాల్లో, చిన్న బిడ్డల యొక్క హృదయాల్లో విత్తనాలు, వాక్యమనే విత్తనాలు వేస్తూ ఉన్నారు. హల్లెలూయా.